ఇక్కడ దేవుడి వాగ్దానము తప్పిపోయిద్దా? దేవుడు మాటిస్తే కూడా నెరవేర్చలేని పరిస్థితి వచ్చిద్దా అంటే, దేవుడు వెనక్కి తీసుకోడు, కానీ దాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఇక్కడ తప్పు దేవుడిది కాదు, మానవుడిదే. ప్రియ సంఘమా, దేవుడు నీకు, నాకు, మనకు కూడా చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, పర్సనల్గా కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మిస్ అవుతాయా, తప్పిపోతాయా, నిరర్థకం అవుతాయా అంటే అవుతాయని గ్రంథం చూపిస్తుంది. ఎవరి తప్పు వల్ల అవుతుంది? దేవుడు అసమర్థుడై చేయలేకపోతాడా? దేవుడు చేతగాని వాడై చేయలేకపోతాడా? దేవునికి చేతగాక మానుకుంటాడా? మనుషులంగా మనం కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం, కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఆ వాగ్దానాలు మనం నెరవేర్చలేం. వచ్చే సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. అలా అయితేనే వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత పవర్ఫుల్గా వాగ్దానాన్ని నెరవేర్చగల దమ్మున్న దేవుడు ఎందుకని కొంతమంది విషయంలో వాగ్దానం రద్దయిపోయింది అంటే, అది దేవుడి తప్పు కాదు, అది పొందిన మనిషి తప్పు. వాగ్దానాలు పొందుతున్నాం, కానీ వాగ్దానాలు మన విషయంలో నెరవేరట్లా. వాగ్దానం అంటే మీకు పదే పదే అర్థం కాదే. దేవుడు కొన్ని ప్రామిస్లు మనకు చేశాడు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది మన బతుకు, నెరవేరట్లా. దానికి కారణం ఎవరు అంటే, నేను నా అన్వేషణలో గుర్తించింది, దేవుడు ఎంత మాత్రం కాదు, 100% మనము, మన బుద్ధి, మన ప్రవర్తన, మన నిర్లక్ష్యం.